ఈ ప్రత్యేకమైన సమయంలో ఆదికాండం దగ్గరికి మనం వద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదివితే, అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. ఇక్కడ యాకోబు దుఃఖపడుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఏమైంది అని మనం ఆలోచన చేస్తే, యాకోబుకు మొత్తం 12 మంది కుమారులు, అందులో ఒకడు యోసేపు. అయితే యోసేపు విషయమే చిన్నప్పటి నుండి కూడా అన్నయ్యలు అసూయ పడుతూ వచ్చారు. ఎందుకనంటే యోసేపుకు కలలు వస్తూ ఉండేవి. ఒకానొక సందర్భంలో అందరూ కూడా పొలంలో పనిచేస్తూ ఉంటే యోసేపు ఇలా అంటూ ఉంటాడు అన్నయ్యలందరినీ కూడా పిలిచి, నా పన లేచి నిలిచి ఉండగా మీ పనులన్నీ కూడా నాకు పనకు సాష్టాంగపడతాయి అని ఒక సందర్భంలో అంటాడు. అంటే అన్నయ్యలు అంటారు, అయితే నీవు మాకు అధిపతిగా ఉంటావా, నువ్వు మాకు అధికారిగా ఉంటావా, నువ్వు మాకు రాజుగా ఉంటావా, నీవు మమ్మల్ని ఏలేవాడిగా ఉంటావా, మేమందరూ కూడా నీ కింద మేము పనివారిగా ఉంటామా అని అంటే అవును అంటాడు. ఆ సందర్భంలో అసూయ పడతారు వారందరూ కూడా. అంటే మాకన్నా చిన్నవాడు మమ్మల్ని ఏలేటువంటి వాడిగా ఉంటాడా అని వారందరూ కూడా యోసేపు విషయమే పగబడతారు. అంత మాత్రమే కాదు, మరలా ఒక సందర్భంలో మరలా అతడు మరొక కలకని సూర్య చంద్రులను 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడతాయి అని మరొక సందర్భంలో అన్నప్పుడు యాకోబు, అయితే నేను నీ తల్లి అదేవిధంగా నీ సహోదరులు మేమందరూ కూడా నీకు సాష్టాంగపడతామా అని మరొక సందర్భంలో యాకోబు పిల్లరా అతన్ని గద్దించినట్లుగా మనం చూస్తాం. ఆ సందర్భంలో కూడా తన యొక్క అన్నయ్యలందరూ కూడా అసూయపడతారు. అయితే ఒకానొక సందర్భంలో ఈ యొక్క అన్నయ్యలందరూ కూడా ఈ 10 మంది షెకెము అనేటువంటి ప్రాంతంలో వారు తమ మందల్ని కాచుకోవడానికి వెళ్ళినప్పుడు వారి యొక్క క్షేమ సమాచారం తెలుసుకుని రమ్మని యాకోబు యోసేపుని పంపిస్తాడు. ఆ సందర్భంలో దూరము నుండి యోసేపు యొక్క అన్నయ్యలు యోసేపుని చూచి, కలలు కనేవాడు వస్తున్నాడు, మన మీద అధికారిగా ఉండేటువంటి వాడు, మనలను ఏలేటువంటి వాడు వస్తున్నాడు అని తమలో తాము మాట్లాడుకుంటూ వీడిని ఎలాగైనా ఇక్కడ చంపేయాలి అనేటువంటి ఉద్దేశంతో వారు ఉన్నప్పుడు రూబేను మాటను బట్టి రూబేన్ అంటాడు, అలా మనం చేయొద్దు అని అనినప్పుడు సరే ఏం చేద్దామని అంటే ఒక గొయ్యి తీసా గొయ్యిలో కప్పెట్టేద్దాం, అలా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో వారు ఉంటూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఆ ప్రాంతము గుండా పిల్లరా ఇష్మాయేలీలు వారు వెళుతూ ఉన్నప్పుడు వీరు ఏం చేస్తారంటే యోసేపుని పట్టుకుని యోసేపుని చితకబాది చిత్రహింసలకు గురి చేసి యోసేపును ఒక 20 తులాల వెండికి ఆ ఇష్మాయేలుకి పిల్లరా వారు అమ్మేస్తారు. వారు ఐగుప్తుకు వెళ్తా ఉన్నారు. వారు వెళ్ళి ఏం చేస్తారంటే యోసేపును ఐగుప్తులో అమ్మేస్తారు పిల్లరా. అయితే ఈ అన్నయ్యలు యోసేపు ఒక వస్త్రములు మేకపిల్ల రక్తంలో వారు ముంచి ఆ తండ్రి యొద్దకు తీసుకొచ్చి, ఇది నీ కుమారుడిదేనా చూడు అని వారు, అయితే నీ కుమారుణ్ణి దుష్టమృగం తినేసింది అని చెప్పి తండ్రిని బాధ పెట్టినట్లుగా మనం చూస్తాం. వారు వచ్చి, నానా ఇక మనకి తమ్ముడు లేడు, ఎందుకంటే తమ్ముడిని దుష్టమృగం తినేసిందని చెప్పినప్పుడు యోసేపుకి లేడు అనే విషయం వినటువంటి యాకోబు పిల్లరా ఎంతగానో దుఃఖపడుతున్నాడు, పిల్లరా ఎంతగానో ఏడుస్తున్నాడు. అంటున్నాడు, నేను నా కుమారుని యొద్దకు నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నేను వెళ్ళిపోతాను, నా కుమారుడు ఎక్కడున్నాడో నేను ఆ స్థానానికి నేను వెళ్ళిపోతాను, ఇక నేను బ్రతకాలని నేను అనుకోవట్లేదు అని యాకోబు పిల్లలు ఏడుస్తున్న సందర్భంలో పిల్లరా వీరు చేసిందంతా చేసి అంటున్నారు, మరలా కొడుకులుగా మేము ఉన్నాం కదా, కూతురిగా నేను ఉన్నాను కదా అని పిల్లరా అందరూ కూడా యాకోబు చుట్టూరు కూర్చుని, తమ్ముడు లేకపోతే లేకపోయాడు,
ఇక వెళ్ళిపోయిన వాడిని మనం తీసుకురాగలమా నాన్న? మేము ఉన్నాం కదా, మేము ఓదారుస్తాం, మేము ఉన్నాం కదా, నేను చూసుకుంటాం, మేము ఉన్నాం కదా అని వారు ఎన్ని మాటలు మాట్లాడినా యాకోబు మాత్రం ఓదార్పును నొందలేదు అనేటువంటి మాట మనం అక్కడ చూస్తున్నాం. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులే కొన్ని సమయాల్లో నీకు ఎదురవుతున్నాయా? ఈరోజు నీకు కలుగుతున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి, బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, శ్రమలను బట్టి, కష్టాలను బట్టి ఈరోజు నువ్వు ఏడుస్తూనే ఉంటున్నావేమో, బాధపడుతూనే ఉంటున్నావేమో, ప్రతిరోజు కన్నీటితోనే నువ్వు జీవిస్తున్నావేమో. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క కన్నీటిని ఆపుకోవడం, బాధను తట్టుకోవడం, ఈ యొక్క వేదనను దిగమింగుకోవడం నీ వల్ల కావట్లేదా? ఈరోజు ఈ నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని మీద ఆధారపడు, దేవుని ఆశ్రయించు. దేవునికి నీ బాధ అంతా కూడా తెలియజేసినప్పుడు ఆయన తప్పకుండా నీకు ఆ యొక్క బాధను తట్టుకునే శక్తిని, ఆ వేదనను తట్టుకునేటువంటి ఆ శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో యోసేపు లేడు అనేటువంటి మాట వినినప్పుడు యాకోబు ఓదార్పు నొందలేదు. అయితే యోసేపుని దేవుడు ఎంతో దీవెనకరంగా ఆశీర్వదించాడు. ఐగుప్తులో అతడు ఎన్నో బాధలు పడ్డాడు, ఎంతగానో దిగులు, ఎంతగానో నలిగిపోయాడు ఐగుప్తులో. కానీ దేవుడు యోసేపును ఒకానొక దినము రాజంతటి వాణ్ణి చేసేసాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక ఫరో తర్వాత ఇక ఎవరైనా ఉన్నారు అని అంటే యోసేపే. అంతటి గొప్ప స్థానానికి పిల్లరా యోసేపుని దేవుడు తీసుకువెళ్ళాడు. అయితే యాకోబు ఉంటున్నటువంటి ఆ దేశంలో గొప్ప కరువు వచ్చినప్పుడు ఆ కరువు విషయమే ధాన్యం కొరకు ఈ యొక్క యోసేపు యొక్క అన్నయ్యలు ఆ ఐగుప్తుకు వచ్చినప్పుడు ఆ ధాన్యము వారు కొనడానికి వచ్చినప్పుడు కొంతకాలం తర్వాత వారు ఐగుప్తులో రాజుగా ఉన్నటువంటి యోసేపు మా తమ్ముడే అని వారు గుర్తిస్తారు. ఆ తర్వాత యోసేపు తమ తండ్రిని కూడా ఆ కరువు నుండి బయటకు తీసుకురావడానికి యోసేపు తన అన్నయ్యలతో పిల్లరా బళ్ళు పంపిస్తాడు. ఆ యోసేపు పంపించినటువంటి ఆ బళ్ళు చూసినప్పుడు ఈ యొక్క యాకోబు ప్రాణము తెప్పరిల్లినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆదికాండము 45వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే, అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పిల్లరా యోసేపు అన్నయ్యలు చెప్తున్నారు, నానా యోసేపు చచ్చిపోలేదు, తమ్ముడు చనిపోయాడు అనుకున్నాం, తమ్ముడు చనిపోలేదు, ఐగుప్తులో అతడు ఒక రాజుగా ఉన్నాడు, అతడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, కాబట్టి నాన్న నేను తీసుకురమ్మంటున్నాడు యోసేపు అని చెప్పినప్పుడు నమ్మలేదట మొదట్లో. కానీ తర్వాత యోసేపు తండ్రిని తీసుకురమ్మని పంపినటువంటి ఆ బళ్ళు చూసినప్పుడు యాకోబు ప్రాణము తెప్పరిల్లింది అని. అప్పటికి పిల్లరా ఈ యొక్క యాకోబు యొక్క వయస్సు 130 సంవత్సరాలు. అతడు ఐగుప్తుకు వచ్చిన తర్వాత మరొక 17 సంవత్సరాలు బ్రతికాడు. యాకోబు మొత్తం 147 సంవత్సరాలు బ్రతికాడు. అయితే ఆ వయసులో యాకోబు ప్రాణం ఏమైందట? తెప్పరిల్లిందట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ప్రారంభంలో యోసేపు లేడు అనేటువంటి ఆ మాట వినినప్పుడు ప్రాణము నెరసిల్లిపోయింది, ప్రాణము కృంగిపోయింది, ప్రాణము వేదన చెందింది, ఓదార్పు నొందలేదు. కానీ ఎప్పుడైతే యోసేపు బ్రతికే ఉన్నాడు, నన్ను ఐగుప్తుకి తీసుకురావడానికి బళ్ళు పంపించాడు, అతడు ప్రాణంతోనే ఉన్నాడని యాకోబు తెలుసుకున్నప్పుడు అతని ప్రాణము తెప్పరిల్లినట్లుగా. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో కూడా కొంతమందిని నువ్వు కోల్పోవడాన్ని బట్టి నువ్వు వేదన చెందుతున్నట్లయితే, బహుశా ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా,
ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ తండ్రిని కోల్పోయినట్లయితే, తల్లిని కోల్పోయినట్లయితే కనుక, ఒకవేళ కనుక్కున్నటువంటి కన్న బిడ్డలను కోల్పోయినట్లయితే, లేకపోతే కన్న వారిని కోల్పోయినట్లయితే, రక్త సంబంధులను పిల్లరా ఈరోజు నువ్వు కోల్పోయినట్లయితే, తోబుట్టువులను కోల్పోయినటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే కనుక, ఈరోజు నీతో లేనటువంటి వారిని బట్టి నువ్వు ఏడవద్దు, నీతో లేనటువంటి వారిని బట్టి నువ్వు దుఃఖపడద్దు. ఎందుకనంటే ఒకానొక దినము నువ్వు మరలా వారిని చూడబోతా ఉన్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ప్రాణం ఆ రోజు మరలా తెప్పరిల్లిపోతూ ఉంది. ఎందుకనంటే దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడద్దు అనేటువంటి మాట. ఈరోజు క్రైస్తవునికి ఒక నిరీక్షణ ఉంది. అది ఏంటనంటే ఈరోజు నీతో లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని నువ్వు మరలా చూడబోతా ఉన్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు తండ్రిని కోల్పోయావా, తల్లిని కోల్పోయావా, నీ తల్లిదండ్రులు నువ్వు మరలా చూస్తావు. ప్రాణాన్ని మరలా నువ్వు బలపరుచుకో, నీ జీవితాన్ని నువ్వు మరలా బలపరుచుకో. ఈరోజు వారు లేరు అనేటువంటి వేదనతో నువ్వు ఇంకా ఉంటే గనక నువ్వు భక్తిని సరిగా చేయలేవు, చేయాల్సిన వాటి మీద నువ్వు మనస్సు పెట్టలేవు. కాబట్టి వేదన ఉంటుంది. వారు లేనటువంటి ఆ లోటును బట్టి, వారి యొక్క ఎడబాటును బట్టి కొంచెం బాధ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈరోజు వారి జ్ఞాపకాలతో ఈరోజు నువ్వు జీవిస్తూ ఉన్నావు. వారు లేరు అనేటువంటి మాటలు నీకు గుర్తొచ్చినప్పుడు, వారి యొక్క అనుభవాలు, వారి యొక్క పరిస్థితులు నీకు గుర్తొచ్చినప్పుడు ఎంతగానో ఏడుస్తున్నావు. యాకోబు వలే కొడుకు లేడు అనే విషయం తెలిసినప్పుడు ఏడ్చాడండి యాకోబు. కానీ ఉన్నాడు అని తెలిసినప్పుడు ఎంతగానో సంతోషించాడు. ప్రాణము అని తెప్పరిల్లిపోయిందట. ఈరోజు ఒక మాట నీకు నేను చెప్తా ఉన్నాను. ఈరోజు వారు నీతో లేరు, కానీ నువ్వు పోగొట్టుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు నీతో లేరు, కానీ వారు దేవునితో ఉన్నారు. కాబట్టి ఈరోజు నీ ప్రాణం ఏమవ్వాలి, తెప్పరిల్లాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకెంతకాలము వారు లేరని బాధపడతావు, ఇంకెంతకాలము అలా వారి జ్ఞాపకాలతోనే ఉంటావు. వారు నీతో లేరు, తమ ప్రయాసములు మాని వారు దేవుని దగ్గర వారు విశ్రాంతి పొందుతున్నారట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో నా మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి ఈరోజు బంధువులను, రక్త సంబంధులను, తల్లిదండ్రులను, బిడ్డలను, తోబుట్టువులను కోల్పోయినటువంటి వారితో ఈ మాట నేను చెప్తూ ఉన్నాను. వారిని గురించి నువ్వు దుఃఖపడద్దు, వారిని గురించి నువ్వు వేదన చెందొద్దు. ఎందుకనంటే తమ సూటిగా ఉన్నటువంటి మార్గంలో వారు వెళ్ళిపోయి తమకు సిద్ధపరిచిన పడకల మీద వారు విశ్రాంతి నొందుతున్నారు. కాబట్టి ఈరోజు నీతో లేనటువంటి వారిని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావా, వేదన పడుతున్నావా? కొన్ని సందర్భాల్లో ఆ వేదన తట్టుకోవడం నీ వల్ల కావట్లేదా? ఈ ప్రత్యేకమైన సమయంలో ఓదార్పు నొందు. ఎందుకనంటే వారు దేవునితో వారు ఉన్నారు, వారు దేవుని దగ్గర ఉన్నారు, వారు దేవునితో సహవాసం చేస్తున్నారు. వారు నీకు దూరం అయ్యారు, దేవునికి దగ్గరగా వారు ఉన్నారు. ఇక వారికి ఏ ప్రయాసాలు లేవు, వారికి ఇబ్బందులు లేవు, వారికి ఏ కష్టాలు లేవు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నవి ఏవి కూడా వారు అనుభవించరిక. వారు సంతోషముతో వారు దేవునితో సహవాసం చేస్తున్నారు, ప్రభుని స్తుతించే గుంపులో వారు ఉన్నారు. కాబట్టి ఓదార్పు నొందు, వారిని గురించి నువ్వు దిగులు పడకు. ఇంకా మాటకు వస్తే వారున్న స్థలానికి మనం వెళ్తామా లేదా అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే వారున్న స్థలము పరలోకం, వారు దేవుని దగ్గర వారు ఉన్నారు. ఈరోజు మనం ఆ స్థలానికి వెళ్తామో, మరి మనం వారు లేని స్థలానికి వెళ్ళిపోతామేమో, నరకానికి వెళ్ళిపోతామేమో. ఈరోజు మన భక్తిని బట్టి సరి చేయబడదాం. ఈరోజు మన లోపాలను సరి చేసుకుంటూ వారున్న స్థలానికి మనం వెళితే వారిని మనం చూడగలుగుతాం. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, యాకోబు తన కుమారుడు యోసేపు లేడు అనే మాట విన్నప్పుడు దుఃఖపడ్డాడు, ఓదార్పు నొందలేదు. కానీ యోసేపు ఐగుప్తులో ఉన్నాడు, అతడు ఒక ఉన్నతమైన స్థానంలో దేవుని చేత దీవించబడ్డాడు అని తెలుసుకున్నప్పుడు ప్రాణము తెప్పరిల్లింది. ఈరోజు ఈ మాటను బట్టి నీవు కూడా బలపరచబడాలని దేవుని ఒక సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను.